ఓయో బ్యాచ్ ఉంటారు. ఓయో బ్యాచ్. ఓయో బ్యాచ్. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్ మాట్లాడుకున్నారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్నారు. నేను రెడీ, బట్ మా ఇంట్లో పెద్దలు ఉన్నారు అప్పుడు. పెద్దలు ఓకే. మా అమ్మగారు అయితే ఓకే అనేవారు. ఇంకా వెనకాల ఉన్నారు మామయ్యలు ఏమో అందరూ. అది అవదమ్మా, అది అవదమ్మా, అది అవదమ్మా అన్నారు. ఇప్పుడు ఆమె డిప్యూటీ కలెక్టర్. ఏరియా గురించి నేను చెప్పను కానీ, ఎందుకంటే తనకి పెళ్ళి అయిపోయింది, ఓ పిల్లలు. డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్. ఎప్పుడు ఫీల్ అయ్యారా సార్? అది చూసినప్పుడు ఎప్పుడో అరే డిప్యూటీ కలెక్టర్ అయింది, ఓకే మనం 30 years అయ్యాము. తర్వాత ఒకసారి ఒక ఫంక్షన్లో కలిసారు, వాళ్ళ హస్బెండ్ పోలీస్ ఆఫీసరు, వైజాగ్లోనే కలిసాం. కలిసినప్పుడు అన్నాడు, ఏమంటే ఇంతమంది జనం మీ చుట్టూరు వచ్చేసి ఇంతమంది జనం ఉన్నారంటే డిప్యూటీ కలెక్టర్ కాదు, మంత్రి కాదు, పోలీస్ ఆఫీసర్ కాదు, మీరు ఉండబట్టి ఇంతమంది వచ్చారు, మిమ్మల్ని మేము కంట్రోల్ చేస్తున్నాం, దట్ ఈస్ పృథ్వీరాజ్ అన్నాడు. ఓకే థ్యాంక్ యూ సార్. తెలుసా ఆయనకి మీ ఇద్దరు లవ్ స్టోరీ? ఆయనకి ఆవిడ చెప్పుకుందంటే ఒకరోజు మా యూనివర్సిటీ మేటు, మా ఎక్స్ లవరు. ఓకే సార్. ఇప్పుడు నేటి కుర్రోళ్ళకి ఒకప్పుడు కుర్రోళ్ళకి తేడా ఏంటి సార్? డిఫరెంట్ ఏంటి సార్? ఎప్పుడూ ఒకటే, శృంగారం ఒకటే. అది గదిలో జరిగినా బయట జరిగినా ఇంకోటి. నేటి కుర్రోళ్ళు ఇంకో కుర్రోళ్ళు అంటే, అంతకుముందు కుర్రోళ్ళు తల్లిదండ్రులకు భయపడేవారు, మామయ్యలకు భయపడేవారు, అన్నలకు భయపడేవారు. ఇప్పుడు కుర్రోళ్ళు ఏంటంటే ఆర్థికంగా సెటిల్మెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ ప్రేమిస్తున్నారు అమ్మాయిలని. నాకు అర్థం కానిది ఏంటంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడు జేబులో ₹1 ఉండదు, ఆ అమ్మాయిని ఎలా పోషిస్తాడో తెలియదు. రబ్బర్ చెప్పులు వేసుకుని గడ్డం పెంచుకుని రోడ్ల మీద తిరుగుతుంటారు, వాళ్ళకి పడతారు అమ్మాయిలు. సార్ ఒకటి చెప్పనా, నేటి కుర్రోళ్ళకి ఈరోజు కుర్రోళ్ళు తేడా ఏంటి తెలుసా? ఒకప్పుడు బయట లైన్ వేసేవాళ్ళు, ఇప్పుడు వెబ్సైట్లో లైన్ వేస్తున్నారు. అది